తల్లిదండ్రులకి ఏమాత్రం ఈ సంగీతం పట్ల ఉత్సాహం లేకపోయినా శ్యామశాస్త్రికి ఎందుకో మనసులో సంగీతం నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది. ఏమన్నా ఒక గురువు దొరికితే బాగుండును, మనం ఎలాగ నేర్చుకుంటాం అంటే సంగీతం పూర్తిగా ఆ కుటుంబంలో లేని విద్య. మనకు లేని విద్యను తెచ్చుకోవాలంటే ఎన్ని అవస్థలు పడాలో. ఒక చదువురాని కుటుంబం అనుకోండి, అందులో వాళ్ళ అబ్బాయిని చదివించాలనుకుంటారనుకోండి, ఎన్ని అవస్థలు పడాలి. ఆ తెలీదు, ఈ తెలీదు తల్లిదండ్రులకు చెప్పడానికి. వాడు సాయంకాలం వచ్చి పుస్తకాల సంచి పుచ్చుకుని వచ్చి కూర్చోబెడితే వాడికి పాపం ఏ రకమైన సహాయం చేయలేరు. అవ్వ చదువుతున్నావా? చదువుతున్నాను. అంటే అతనికి చుట్టుపక్కల స్నేహితులు, మిగిలిన వాళ్ళ మీద అతను ఆధారపడతాడు. ఇంట్లో ఏ రకమైన సహాయం కూడా లభించదు. సరిగ్గా అదే స్థితి ఇక్కడ శ్యామశాస్త్రి గారికి ఉంది. చక్కగా 200 సంవత్సరాల నుంచి ఉపాసన చేస్తున్న కామాక్షి అమ్మవారి పూజా విధానం అంతా కూడా ఈయనకి బాగానే వచ్చేసింది. ఎందుకంటే ఇంట్లో జరుగుతున్నది రోజు చూస్తున్నాడు కదా! అది చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి చాలా తొందరగా వచ్చింది. ఇంకొక విషయం, అది ఏదో ఆయనకి రొటీన్‌గా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది కాదు. మనసు పెట్టి ఉపాసనగా బంగారు కామాక్షిని సేవించే అలవాటు ఆయనకు వచ్చేసింది. ఒకరోజు ఏమైంది, తంజావూరు నగరంలో ఒక సాధువు సంగీతజ్ఞుడు అతను. అతను మామూలుగా వాళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు భిక్షాటన చేసుకుంటూ వస్తారు కదా! సరే వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటి ముందరకు వెడుతూ ఉంటే ఈ శ్యామశాస్త్రి బయట నిలబడి ఉన్నట్ట. నిలబడి ఉన్నప్పుడు అతన్ని ముఖ కళవళికల్ని ఆయన పరిశీలించి చూశాడు. చూస్తే అబ్బాయికి సంగీతం వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి అని మనసులో అనుకున్నాడు. అనుకుని తర్వాత బాబు తన దగ్గర విద్య ఉంది. ఆ విద్యను ఎవరికైనా నేర్పాలి. అతను చాతుర్మాస దీక్ష మూలంగా 4 నెలలు ఈ తంజావూరులో ఉండడానికి వచ్చాడు. సో ఈ 4 నెలల సమయాన్ని ఎవరికైనా తన విద్యని నేర్పాలి అన్న ఒక సదుద్దేశం ఆయనకుంది. మరి ఆయన ఏ మహానుభావుడో తెలీదు. ఆయన సాధువు. సరే ఇలా వెడుతూ ఆ శ్యామశాస్త్రి ముఖం చూసి ఇతనికి మంచి సంగీతం వచ్చే లక్షణం ఉంది అని చెప్పేసి అనుకుని, బాబు ఏం చేస్తున్నారు, మీరు ఏమిటి అని అడిగాడు. అడిగితే ఇలాగ బంగారు కామాక్షి మా ఇలవేల్పండి పూజలు నిర్వహిస్తూ ఉంటాం, తరతరాలుగా మాకు ఇదే వృత్తి అంటే ఆశ్చర్యపోయాడు ఆయన. ఆశ్చర్యపోయి పరమానందం పొందాడు. ఎందుకంటే ఒక ఏదో అరగంట పావుగంట పూజ చేయడం కాదు, తరతరాలుగా బంగారు కామాక్షిని సేవిస్తున్న కుటుంబం అంటే వాళ్ళు ఒక బ్లెస్డ్ అని అంటాం కదా, పరమ పూజ్యులు అనమాట వాళ్ళు. అలాంటి పరమ పూజ్యుల ఇంట్లో ఈ అబ్బాయి, వీడికి కూడా ఏదో చక్కగా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేది. సంగీతం వంటబట్టే లక్షణాలు అతని ముఖంలో కనిపించాయి అతనికి. పూర్వకాలం విద్యలు అలాగే ఉండేవి. ఇలాగే ఈ సాధువుకి ఈ శిష్యుడు కింద ఈ శ్యామశాస్త్రి కనబడారు. వాళ్ళు ఈ బంగారు కామాక్షి దేవాలయం యొక్క పూజారులు వాళ్ళు ఆవిడని సేవిస్తున్నారు ఉపాసన అని చెప్పంగానే పొంగిపోయాడు ఆయన. పొంగిపోయి అప్పుడు అడిగాడు, నాకు సంగీతం నేర్చుకోవాలని ఉందా అమ్మా అని అడిగితే, నాకు చాలా ఉత్సాహంగా ఉందండి, సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నానంటే, సరే నేను నేర్పిస్తానని చెప్పేసి 4 నెలల కాలంలో ఈ శ్యామశాస్త్రికి అనేక విషయాలు బోధించాడు. రాగం, ఛాయ, తాళం యొక్క పరిస్థితి, తాళం ఎలా వేసుకోవాలి ఇవన్నీ నేర్పడమే కాకుండా సంగీతం యొక్క లక్షణాలన్నిటినీ కూడా ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ఛాయ ఉంటుంది. అవన్నీ కూడా ఆయనకి దగ్గర ఉండి నేర్పించారు. ఇప్పుడు మనకేంటి పాఠాలంటే వర్ణాలు, గీతాలు, కీర్తనలు ఇది కదా, అలా కాకుండా రాగఛాయని, భావాన్ని, భాషని, తాళాన్ని ఇవన్నీ కూడా శృతిని ముఖ్యంగా లయ, శృతి, లయ ఇవన్నీ కూడా ఒకళ్ళు చెప్తే వచ్చేవి కాదు. గురువుని చూసి వెంటనే నేర్చుకోవాల్సిన విషయాలు. అతను చాలా ఉత్సాహంగా ఏకసంతాగ్రాహి అయిపోయి ఆ గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఈ 4 నెలల్లో ఎంత విద్య నేర్చుకున్నాడంటే ఆ గురువులకే తెలుసు అతను ఎంత విద్య నేర్చుకున్నాడో. అతని శ్యామశాస్త్రి యొక్క రాబోయే వైభవం ఎలా ఉంటుందన్నది ఆ గురువు గారికి అర్థమైపోయింది. ఇతను అనేక కీర్తనలు రాయగలడు. అతనికి కావాల్సిందల్లా ఏమిటంటే ఇప్పుడు శాస్త్రం కావాలి. సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది, సాహిత్యం ఉంది ఆయన దగ్గర, ఉపాసన బలం ఉంది, సేవించడానికి ఎవరున్నారో ఆ ఎదుర్కొన్న బంగారు కామాక్షి ఉంది. ఇలా కొన్ని విషయాలు వాటంతా అవే వస్తాయి. వాళ్ళకి యోగం ఉండాలంతే. ఆ యోగం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గురువులు కదిలి వస్తారు, అమ్మవారు కదిలి వస్తుంది, వీళ్ళకి ధనము ఆదరణ కూడా అలాగే లభిస్తుంది. ఆ రకంగా అన్ని రకాల ఆదరణ ఉంది. 4 నెలల్లో చాలా, ఎందుకంటే ఇది 4 నెలల చతుర్మాసం అయిపోయిన తర్వాత ఇతను వెళ్ళిపోవాలి, ఈ సాధువు ఇంకొక ఊరికి వెళ్ళిపోవాలి. అందుకని ఈ 4 నెలల్లో ఎంత నేర్పాడంటే చాలా పాండిత్యం అతనికి నేర్పి
ఇచ్చి ఇలా ఇలా ఉంటుంది దీని పరిస్థితి అని చెప్పేసి వెళ్ళిపోయి శిష్యుణ్ణి చాలా ప్రేమగా శ్యామకృష్ణ అని పిలిచేవట. శ్యామ అని తల్లిదండ్రులు పిలిస్తే శ్యామకృష్ణ అని చెప్పేసి ఎంతో ముద్దుగా శిష్యుణ్ణి పిలిస్తే శిష్యుడికి ఇంత అని చెప్పలేనంత జ్ఞానాన్ని, సంగీత జ్ఞానాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. అప్పటికి పచ్చిమిరియం ఆది అప్పయ్య మనకి తెలుస్తాయి. ఎందుకంటే భైరవిలో అటతాళం వర్ణం పచ్చిమిరియం ఆది అప్పయ్య రాశాడు. ఎంత అద్భుతమైన వర్ణమో చెప్పలేదు. అది ఒక పంచరత్న కీర్తనతో సమానం. అది ఆ వర్ణం. ఆ వర్ణం రాసిన ఆయన మహాపండితుడు. తంజావూరు రాజుల్ని ఆశ్రయించుకుని వాళ్ళ రాజాశ్రయంలో ఉన్నవాడు. ఎంత పండితుడు అంటే ఎంతో మంది రోజు వచ్చి ఆయనతోటి చర్చలు చేస్తూ ఉండేవారు. ఈ సాధువు వెళ్ళిపోతూ శ్యామ నేను ఒక మాట చెప్తాను వింటావా నువ్వు అంటే, చెప్పండి గురువు గారి మాట నేను ఎప్పుడు కాదన్ను కదా అంటే, అప్పుడు అంటాడు నువ్వు పచ్చిమిరియం ఆది అప్పయ్య తోటి నువ్వు స్నేహం చేసుకుని అతనితో స్నేహంగా ఉండు, కానీ ఎప్పుడు కూడా అతని దగ్గర సంగీతం మాత్రం నేర్చుకోకు అని చెప్పాడు. సంగీతం నేర్చుకోకు అని చెప్పాడు. ఎవరైనా గురువు చెప్తాడు అలా వెళ్ళిపోతున్నాడు. పైగా ఇతనికి ఏముంది, తర్వాత కూడా ఇంకా నేర్చుకోవాలని ఇంకా ఉత్సాహంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ గురువు 4 నెలలకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎవరు వస్తారు నాకు, సరే పచ్చిమిరియం ఆది అప్పయ్య అంటే అప్పటికే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, సరే ఆయన దగ్గరికి వెళ్ళి స్నేహం చేయమన్నా కానీ నువ్వు మాత్రం ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవచ్చు. ఇది ఇలా చెప్పారు అని చెప్పేసి, కానీ ఎందుకు గురువులు ఏదో కారణం వల్ల చెప్తూ ఉంటారులే అనుకుని చెప్పేసి ఆయన నిష్క్రమణ తర్వాత ఈయన వెళ్ళి పచ్చిమిరియం ఆది అప్పయ్య గారికి నమస్కరించి, నేను ఇలాగా బంగారు కామాక్షి ఉపాసన చేసేవాళ్ళం మేము, తర్వాత మీరు నా గురువులు ఇది ఏదో కొంచెం జ్ఞానం నేర్చుకున్నాను ఆయన, నా దగ్గర ఏం పెద్దగా నీకేం విద్యేమీ లేదు అని చెప్పి ఇలాగే చాలా తల వంచుకొని తన్ని తాను తక్కువగా చెప్పుకుని పచ్చిమిరియం ఆది అప్పయ్య తోటి స్నేహం చేస్తే సరే అని చెప్పి నేను చెప్తానులే నీకు సంగీతం అని చెప్పేసేసి శిష్యుడు అడగకుండానే గురువు నేను నీకు జ్ఞానం అందిస్తాను, సంగీత జ్ఞానం అని చెప్పేసేసి అంటే సరే వీళ్ళిద్దరి గురు శిష్య సంబంధం కూడా చాలా బాగుంది, నడుస్తుంది, కథలు నడుస్తున్నాయి, కొన్ని పాఠాలు నడుస్తున్నాయి. ఒక రోజు ఏమైందంటే ఈ శ్యామ శాస్త్రి గారికి ఒక అలవాటు ఉంది, తమలపాకులు ఎక్కువ నవ్వుతూ ఉండేవారు. తమలపాకులు నవ్వుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ మన మన ఇది లేకుండా, మన ప్రమేయం లేకుండానే ఈ తమలపాకుల వల్ల వచ్చే ఒక రసం ఇలాగ కారిపోవడం కానీ లేకపోతే ఎదరవాళ్ళ మీద పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకు పడిపోతుందంటే మాట్లాడుతూ ఉంటే మామూలు నోరు మూసుకుని ఉంటే ఏమీ పడిపోదు. అలాగా ఈ కొంచెం తరచూ ఈయన ఎక్కువ తమలపాకులు నవ్వుతూ ఉండేవాట. ఆ తమలపాకులు నవ్వుతూ ఒకసారి గురువు దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే గబుక్కున ఆ తమలపాకు రసం కదా తుళ్ళి ఆయన నోట్లోంచి పచ్చిమిరియం ఆది అప్పయ్య గారి కండువా మీద పడింది. శ్యామశాస్త్రి గారికి మతిపోయింది. గురువులకి ఎంత అవమానం చేశాను నేను, నా నోట్లోంచి వచ్చిన ఈ ఉమ్ము, ఈ లాలాజలాన్ని గురువుల మీద విడిచిపెట్టడం అనేది ఎంత కుసంస్కారమైన పని, నేను ఇలా ఎందుకు చేశానని చాలా బాధపడిపోయి లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నేను ఆ వస్త్రాన్ని నేను శుభ్రం చేసి ఇస్తాను ఉండండి అని చెప్పేసి వస్త్రం తీసుకెళ్తూ ఉంటే పచ్చిమిరపకాయ ఆది అప్పయ్యనే అన్నారు, వద్దు నువ్వు అది దాన్ని తొడవద్దు, ఇది అమ్మవారి కటాక్షం. మూక పంచశతిలో చెప్తారు కదా ఏమిటంటే ఒక మూగివాడు అమ్మవారు తను నవిలిన తాంబూలం కాస్త మూగవాడి నోట్లో పెడుతుంది ఇలాగ తీసి, ఆయన పెట్టినప్పుడు వాడు అలాగా ఆసుగా పద్యాలు చదువుతాడు అమ్మవారి మీద. అది మూకా పంచశతి. ఆ విధంగానే ఇక్కడ ఏం జరిగిందంటే నువ్వు దీన్ని తుడపద్దు, ఇది అమ్మవారి అనుగ్రహం. ఒక మాట నిజం చెప్పమంటావా, నేను అసలు నీకు సంగీతం నేర్పుతానన్నదే ఈ కారణం వలన మాత్రమే. ఎందుకంటే నువ్వు ఉపాసన చేస్తున్నావు, నేను పండితుడిని, కానీ ఉపాసనా బలం ఎక్కువ. ఆ ఉపాసనా బలంతో నువ్వు అమ్మవారికి నోట్లోంచి వచ్చింది నా బట్టల మీద పడింది, ఇది నాకు పరమానందకరం, పరమ అదృష్టం దీన్ని అని చెప్పేసి ఎంతో పొంగిపోయాడు అన్నమాట. పోయి శిష్యుడిని చాలా రకాలుగా ఆశీర్వదించి అనుగ్రహించాడు. సో దాని తర్వాత ఏమైందా